ఎన్టీ రామారావు వాయిస్ 60స్లో ఎట్లా ఉండేది అంటే సీతారామ కళ్యాణ సినిమాలో రావణాసురుడు వేషం వేశారు కదా ఆయన. అప్పుడు వాయిస్ అప్పుడు వయసు అయింది 37 years. 60లో యాక్ట్ చేశారు ఆయన. నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి, అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇక ముల్లోకాలకు నేనే సామ్రాట్టును, ఆ జన్మ శత్రువులైన నిర్జనులు నిర్జించి పగ తీర్చుకుంటాను, దిక్పాలకుల చేత ఊడిగంచేయిస్తాను. జై హర హర మహాదేవ శంభో శంకర. అదే కృష్ణపాఠమే టైంకి వచ్చినప్పటికీ ఇదే డైలాగ్ చెప్తే, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి, అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇదే కర్ణ టైంలో వస్తే, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి, అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇంకా పెద్ద అయిన తర్వాత ఈ డైలాగ్ కాకుండా ఇంకేదైనా ఒక డైలాగ్ అప్పుడు ఎట్లా ఉండేది పెద్ద లాస్ట్లో ఆ డైలాగ్ పెద్ద పెద్ద కదా. అదే అదే అలాడు దేశం కోసం ఎంతోమంది త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితమే ఇవాళ అందరూ అనుభవిస్తున్నారు. కానీ అన్నీ మర్చిపోయి ఎందుకు వచ్చామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదే రాజ్యాంగము, ఇదే ప్రజలకు చేసే సేవ. ఏం చేద్దామని వచ్చారు? ప్రజలకు ద్రోహం చేద్దామని వచ్చారా? మరభంగాలు మద్దలు చేయాలని వచ్చారా? ప్రజాసేవ చేయాలంటే అన్నీ వదులుకొని రావాలి, అంతేగాని డబ్బు సంపాదించాలని కీర్తి కోసం కాదు కదా ఇక్కడికి వచ్చింది. ఈనాడు ప్రజానీకం అల్లకల్లమై అన్నమో రామచంద్రాడు ఏడుస్తుంటే మీరంతా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారే. ఇది ధర్మమా? ఇది న్యాయమా? వెరీ గుడ్, చాలా బాగుంది. జగ్గయ్య గారు వాయిస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ మాడ్యులేషన్ తప్ప భగవంతుడు ఇచ్చిన కొంచెం గిఫ్ట్ చేయటం ఉంది. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? ఎవరో కన్నా బిడ్డను ఎందుకు పెంచాలమ్మా? న్యాయమైన పని ఏనా? ధర్మమేనా? కర్ణుడిగా ఆయన చెప్తే ఇట్లా ఉంటుంది. డబ్బు ఎవరో బెత్తగోళ్ళంతే. శివాజీ గారు మాట్లాడేటట్టుంటుందంటే ఆ తమిళ్ మనకు ఆపైనా కూడా చేస్తున్నారంటే ஏறப்படி எதுக்காக வந்த யாருக்காக வந்தா அப்படியா? அந்த காலத்திலே 4 பேர் சேர்த்து தஞ்சாவூரில் திருத்தருவா அது இருக்க முடியுமா? கலைஞரே, என் உயிரே, என் தாயே, என் மக்களே, என் தாய் மக்களே, உனக்காக என் உயிர் இருக்கும் போதும் எல்லாத்தையும் செய்வேன். என்ன பண்ணுவோப்பா? நான் ஒன்றுமே பண்ண முடியலையே. அந்த காலத்தில் பண்ணிட்டாரே. இப்போ என்ன நீ முன்னாடி போதால பின்னாடி வருவேன். இப்போ நீதாரே. అదే ఆయన లాస్ట్లో వాయిస్ వాయిస్ తరిగా పోనా? ఎదుకాక పోలే పెరిగి కోలకు పోనా? తంజావూరు ఎదుకాక పోలే స్వామి కుంపడికాక వెళ్ళే కాతు వాగ పోరే. అది మరొక முடியவா? பராசக்தியிலே ஒரு ஈரத்துக்கு 1000 அடி இருக்கும். 500 அடி ஒரே ஷாட் சொன்னார். அவர் காலேஜில் எழுதிட்டார். நான் சொன்னேன் ஃபஸ்ட் டேக் பண்ணிட்டார். நல்லா இருக்கு சொன்னார். இன்னொரு பண்ண சொன்னார். இன்னொரு டேக் எது நல்லா இருக்கு சொன்னார். அவர் வசனம் நல்லா இருக்கியா என் பேஜ் நான் சொன்னால் 2 பேரும் சொன்னார். அதையும் மறக்கபடியா? நீ வாழகணும் கலைஞரே, என் உயிரே, நீ வாழகணும், நீ பல்லாண்டு வாழகணும், 100 கோடி வாழகணும். அப்பா நான் போனால் கவலம் மட்டும்தான் கவலை. நீ போனால் தமிழ் மக்களுக்கு தமிழ் தாய்க்கே கவலை. அதுக்கப்பா இதான் అయిపోవచ్చు. இந்த பெரிய இந்த வயசான காலத்து ఎవరాశప్పா அவனுக்கு நீ எழுதணும் செய்யலாம். நான் சொல்லணும் எனக்கு ஆசை இருக்குது. என்னப்பா இப்படின்னு சொல்ல முடியும்? நீ இருக்கிறேன். இது எல்லாம் ఆర్టిస్ట్కి అప్పుడు இருக்குమప్పా. అంటే అంటే ఆయన నాకు ఇష్టం ఆయనంటే అంత వాయిస్
யார் செங்கக்குரல் சிவாஜிகர் செங்கக்குரல் யாரப்பா நீ எதுக்காக வந்த யாருக்காக வந்த என்ன என்ன நடந்தది అది ఎవరు చెప్పారు జగ్గ గారు అందుకే అది ఎవరో కన్నబెట్టారు ఎవరో పెచ్చకూడంది ఎరిక్కాక వాడగలం ఎరిక్కాక వాడరప్ప అప్పప్ప తాగబడినప్ప భాష అది కదా ఎందుకు బాగా ఇష్టం నాకైతే నాగేశ్వర ఆ కాలంలో అంటే చేసావు అయిపోయింది ఇప్పుడేవుతుంది ఎప్పుడో చెప్పావు ఏం చేస్తావు అయిపోయింది కాలం మారిపోయింది ఊరికే పిచ్చి మాట్లాడతా తప్ప ఏంటి ఇందాక శోభన్ బాబు అన్నాడు నాకన్నా గొప్ప నటుడులని చాలా బాగా చేస్తారని అన్నపూర్ణమ్మ గారు చెప్పింది చచ్చిపోయిన వాడు ఎక్కడ ఇప్పుడు ఆమె సాక్షి తెలియదు కదా అవును అయినాడు చాలా గొప్ప నటుడివి మధ్యవర్తి ఒత్తు పడుకున్నావు రామారావు చెప్ప తర్వాత ఈరే డైలాగ్ చెప్పగలంటాడు చెప్పు నాకు వచ్చిన రామారావు ఏం లేదు ఇప్పుడు నువ్వంటే గొప్ప నటుడివి ఆయన పిచ్చివాడు అట్లాగే మాట్లాడుతుంటాడు అండి ఇంటర్వ్యూలో ఆయన మా ఇద్దరికి సరసం ఎక్కువ అట్లాగే మాట్లాడుకుంటాం అది అంతే ఏం చేస్తావా పిచ్చివాడి పోదు పట్టించుకుంటావా ఏమండి అదే 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 అయ్యా ఏం చేస్తారా అంతా మారిపోయిందిలే ఏమది ఎవడిచ్చవాడిది ఎవడిచ్చాడు అనమాట ఆయన మాడ్యులేషన్ అంటే దగ్గరగా అంటే వాయిస్ మాడ్యులేట్ చేస్తాను తప్ప ఆయన అంటే భ్రమ కల్పించడమే కదా అంటే అది చిన్నప్పటి నుంచి అది తెలియని ఒక ఇంట్రెస్ట్తో వచ్చింది కోరు కదా ఇంకేం లేదు ఇది చెప్పేదే కదా கோலபிறந்தவூர் கோவிந்தன் வாழமூர் சோதிமணி மாடன் தோன்றுமூர் நிதியால் நல்லபட்டர் வாழமூர் நால்முருகள் சோதுமூர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பதகங்கள் தீக்கும் பரமநடி காட்டும் வேதமனை சொக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயந்து வைந்தும் அறியாத மானிடரை வையம் சுமப்பதமும் திருவாடி ஊரத்தில் செகத்து தித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் எப்பினாள் வாழியே பெரியாழ்வார் பெத்தடித்த பெண் பிள்ளை வாழியே பெரம்போதூர் மாமனுக்கு பின்னானாள் வாழியே வருடோத்து 43 யுகம் நதித்தாள் வாழியே மறுவாரும் திருவல்லும் வளநாடி வாழியே வன்புதுவை நகர்கோதை வளர்ப்பதங்கள் வாழியே வாழி திருவாய்மல பிள்ளை மாதகவால் வாழும் மலவாள மாமணி வாழிவன் மாதன் திருவாய மலப்பொருளை மனிதத்தோடு திறமடக்கம் செய்யத்தாமரை வாழியே சேலை நாள் திருநாவை வாழியே துயமாபமும் புரிநூலமும் வாழியே சுந்தரையும் திருத்தோளையும் வாழியே கையை மெந்திய முக்கோலமும் வாழியே கருணை பொங்கி கண்ணிடை வாழியே பொய்யில்லாத வளவாள மாவுனி புந்தி வாழி புகழ்வாழ வாழியே அடியார்கள் வாழ அரங்குலகர் வாழ ஷடகோபன் தந்தமில் நூல் வாழ கடல் சுழந்த மண்ணுலகம் வாழ வளவாள బాబులయే ఎన్నవరు నూటాండిడం. ఇది తమిళ పాశనం నాకు రాదు కదా డైలాగు చదువుకుంటా కదా అది ఆయనలాగా.